3 రోజుల పాటు తెలంగాణ ప్రజలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కాసుల వర్షం కురిపించింది. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసి పక్కా ప్రణాళికతో వ్యవహరించిన ఆర్టీసీ యాజమాన్యం కేవలం 5 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం సాధించింది. ఆర్టీసీ వ్యవస్థ ఎక్కడైనా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. పండుగల సమయంలో ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతికి ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ సంస్థ ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య టికెట్ల విక్రయం ద్వారా ఏకంగా 67.40 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులకు తోడుగా వారంతపు శని, ఆదివారాలు రావడంతో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో బస్సులు కిక్కిరిసి ఈ రద్దీని తట్టుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6431 ప్రత్యేక బస్సులను నడిపింది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ స్పెషల్ సర్వీసుల ద్వారానే రోజుకు అదనంగా 2.70 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్నప్పటికీ పండగ సీజన్లో పేడ్ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడం సంస్థకు ఆర్థికంగా కలిసొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీజీఎస్ఆర్టీసీకి ఈ ఆదాయం గొప్ప ఊరటనిచ్చింది. పండగ ముగియడంతో తిరుగు ప్రయాణాల కోసం కూడా ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కూడలిలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల లభ్యతపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణ ప్రజలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కాసుల వర్షం కురిపించింది. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసి పక్కా ప్రణాళికతో వ్యవహరించిన ఆర్టీసీ యాజమాన్యం కేవలం 5 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం సాధించింది. ఆర్టీసీ వ్యవస్థ ఎక్కడైనా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. పండుగల సమయంలో ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసిన ఆర్టీసీ సంస్థ ఈ నెల 9 నుంచి 13వ తేదీ మధ్య టికెట్ల విక్రయం ద్వారా ఏకంగా 67.40 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులకు తోడుగా వారంతపు శని, ఆదివారాలు రావడంతో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో బస్సులు కిక్కిరిసిపోయాయి. ఈ రద్దీని తట్టుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6431 ప్రత్యేక బస్సులను నడిపింది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ స్పెషల్ సర్వీసుల ద్వారానే రోజుకు అదనంగా 2.70 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్నప్పటికీ పండుగ సీజన్లో పేడ్ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడం సంస్థకు ఆర్థికంగా కలిసొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీజీఎస్ఆర్టీసీకి ఈ ఆదాయం గొప్ప ఊరటనిచ్చింది. పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణాల కోసం కూడా ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కూడలిలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల లభ్యతపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.